వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేస్తున్నారు. ముందుగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు గోదావరి జలాలు గుండెకాయ లాంటివన్నారు. పీసీ ఘోష్ నివేదికపై అసెంబ్లీలో చర్చ పెడుతున్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపితే గ్రామాలు కొట్టుకుపోతాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మేడిగడ్డ, అన్నారం, సుందేళ్ల ప్రాజెక్టులో లోపాలున్నాయని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో సాంకేతిక లోపం ఉందని తెలిపారు. 3 బరాజుల్లో ఒకే రకమైన లోపాలు ఉన్నాయన్నారు. డిజైన్తో పాటు నిర్మాణం, నిర్వహణలో కూడా లోపాలు ఉన్నాయని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే చేస్తున్నారు. ముందుగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు గోదావరి జలాలు గుండెకాయ లాంటివని అన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్ఫ్లో, అవుట్ఫ్లో పరిస్థితిని, అలాగే వరద పరిస్థితిని కూడా అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే పీసీ ఘోష్ నివేదికపై కూడా అసెంబ్లీలో చర్చ పెడుతున్నామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నింపితే గ్రామాలు కొట్టుకుపోతాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మేడిగడ్డ, అన్నారం, సుందేళ్ల ప్రాజెక్టులో లోపాలు ఉన్నాయని, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో సాంకేతిక లోపం ఉందని తెలిపారు. 3 బరాజుల్లో ఒకే రకమైన లోపాలు ఉన్నాయన్నారు. డిజైన్తో పాటు నిర్మాణం, నిర్వహణలో కూడా లోపాలు ఉన్నాయని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా సాంకేతికంగా ఎట్లా సలహా తీసుకోవాలి, ఎట్లా పూర్తి చేయాలి, దాని ప్రకారం పనిచేస్తుంది. వాటికి కూడా సమస్య ఉంటానే కదా. 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. మేడిగడ్డ అయినా, అన్నారమైనా, సుందీళ్ళైనా వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిముత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుందీలలో పోయాలి, అక్కడి నుంచి ఎత్తితే శ్రీపాద ఎల్లంపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. నీకు గుండెకాయ లాంటి అక్కడి నుంచి మేడిగడ్డ దగ్గర ఎత్తితే ఏడబోయాలి, అన్నారంలో పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి, సుందీలలో పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి. 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. వాటికి నాణ్యత లేదనే కదా అవి 2 కూడా కూలే ప్రమాదం ఉన్నాయంటారు. అవి 2 కూడా కూలే అవకాశం ఉందంటారు అనే సాంకేతిక నిపుణులు చెప్తారు. మేము లోపలికి చూడలే సాంకేతిక నిపుణులు ఏమంటుందంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యము. డిజైన్లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది. 3 రకాల లోపాలు ఉన్నదంట. హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసిందనుకో, అది కూలిందనుకో, ఇట్లా చాలా గ్రామాలు తుడిచిపెట్టకపోతాయి. సో ఇంత వరద వస్తున్నా ఆల్రెడీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా అసెంబ్లీ. ప్రకారం ఖచ్చితంగా సాంకేతికంగా ఎట్లా సలహా తీసుకోవాలి, ఎట్లా పూర్తి చేయాలి, దాని ప్రకారం పనిచేస్తుంది. వాటికి కూడా సమస్య ఉంటానే కదా. 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. మేడిగడ్డ అయినా, అన్నారమైనా, సుందీళ్ళైనా వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిముత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుందీలలో పోయాలి, అక్కడి నుంచి ఎత్తితే శ్రీపాద ఎల్లంపల్లికి పోయాలి. ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో ఉన్నట్టు అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య. నీకు గుండెకాయ లాంటి అక్కడి నుంచి మేడిగడ్డ దగ్గర ఎత్తితే ఏడబోయాలి, అన్నారంలో పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి, సుందీలలో పోయాలి, ఆడెత్తితే ఏడబోయాలి. 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. వాటికి నాణ్యత లేదనే కదా అవి 2 కూడా కూలే ప్రమాదం ఉన్నాయంటారు. అవి 2 కూడా కూలే అవకాశం ఉందంటారు అనే సాంకేతిక నిపుణులు చెప్తారు. మేము లోపలికి చూడలే సాంకేతిక నిపుణులు ఏమంటుందంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యము. డిజైన్లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది. 3 రకాల లోపాలు ఉన్నదంట. హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసిందనుకో, అది కూలిందనుకో, ఇట్లా చాలా గ్రామాలు తుడిచిపెట్టకపోతాయి. సో ఇంత వరద వస్తున్నా ఆల్రెడీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా అసెంబ్లీ. ప్రకారం ఖచ్చితంగా సాంకేతికంగా ఎట్లా సలహా తీసుకోవాలి, ఎట్లా పూర్తి చేయాలి, దాని ప్రకారం పనిచేస్తుంది. వాటికి కూడా సమస్య ఉంటానే కదా. 3 ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. మేడిగడ్డ అయినా, అన్నారమైనా, సుందీళ్ళైనా వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటే, ఆయన అనుకుంటాడు.